బీహార్లో తదుపరి సీఎం ఎవరు? రేస్లో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్. బీహార్లో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనుండడంతో కమలం పార్టీకి మార్గం సుగమైంది. దీంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. సీఎం రేస్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ అంతర్గత చర్చ ప్రకారం బడుగు బలహీన వర్గాలకే సీఎం పీఠం దక్కుతుందని బీజేపీ అంతర్గత చర్చ. బీజేపీ సామాజిక వ్యూహంతోనే బడుగు బలహీన వర్గాలకే సీఎం పీఠం కట్టబెట్టొచ్చని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గాన్ని ఇప్పటి వరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సామ్రాట్ చౌదరి ఆర్జేడీ నుంచి వచ్చి 10 ఏళ్లు కూడా కాకపోవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనపై ఎంతవరకు విశ్వాసం చూపుతుందనేది ఆసక్తి రేపుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అయోధ్య ఉద్యమం నుంచి ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్ లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన బీహార్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక రాయ్కు అవకాశం ఇస్తే అగ్రవర్ణాలు, నితీష్ కుమార్ వర్గానికి చెందిన కుర్మీలు, ఇతర అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అగ్రకులానికి చెందిన మంగల్ పాండే పేరు కూడా వినిపిస్తుంది. అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ భావిస్తే సంజీవ్ చౌరాసియా పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు వెస్ట్ చంప్రన్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సంజయ్ జైస్వాల్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కచ్చని బీహార్లో జోరుగా చర్చ జరుగుతుంది.